బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ 5th లిస్ట్ ని రిలీజ్ చేసింది. 7 చోట్ల సమన్వయకర్తలను మార్పు చేసింది. అవును, 4 ఎంపీ 3 ఎమ్మెల్యే స్థానాల్లో ఇన్ఛార్జ్లను ప్రకటించింది. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి మార్చింది. అవును, సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చింది. సత్యవేడు ఇన్ఛార్జ్గా నూకతోటి రాజేష్ను నియమించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించింది. ఇటీవల గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. అయితే తిరుపతి ఎంపీగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పేరుని ప్రకటించింది. ఇక్కడ ఆ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ మారిన పరిస్థితి అని చెప్పుకోవాలి. అయితే తన ఎంపీగా పోటీ చేయనని చెప్పి ఆదిమూలం చెప్పిన నేపథ్యంలో పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. ఈ నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ప్రెసెంట్ ఆదిమూలం ప్లేస్లో మార్చిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే తాజా రాజకీయ పరిణామాలతో గురుమూర్తిని తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. సత్యవేడు ఎమ్మెల్యేగా కొత్త అభ్యర్థి రాజేష్ను తెర మీదకి తీసుకొచ్చింది. అరకు సమన్వయకర్త పేరు కూడా అక్కడ మార్చిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. గతంలో ఇన్ఫ్యాక్ట్ ప్రెసెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్థానంలో అక్కడ క్యాండిడేట్ని మార్చారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాధవిని ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించి అంటే అరకు అసెంబ్లీకి సంబంధించి అక్కడ మాధవి స్థానంలో అరకు అభ్యర్థిగా రేగం మత్స్యలింగాన్ని నియమించింది వైసీపీ అధిష్టానం. ఇక కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పేరు తెర మీదకి తీసుకొచ్చింది. మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి రమేష్ బాబుని తెర మీదకి తీసుకొచ్చింది. దాంతోపాటు అవనిగడ్డ ఎమ్మెల్యేగా సింహాద్రి చంద్రశేఖరరావును, అలాగే నరసరావుపేట ఎంపీగా నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరును ప్రకటించింది. ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ను అక్కడి నుంచి బరిలోకి దించాలని చెప్పి వైసీపీ అధిష్టానం దీనికి సంబంధించి ఆ వ్యూహంతో ముందుకు వెళుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒకసారి వైసీపీ అధిష్టానం వైసీపీకి సంబంధించిన ఆ లిస్ట్ని రిలీజ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి లిస్ట్లో ఏముంది వైసీపీ ఒకసారి చూద్దాం. లిస్ట్కి సంబంధించి వైసీపీ ఏముంటుందో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్ ఎంసీ గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చి పెట్టాం. మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన చూడమని చెప్పింది ఇవ్వడం జరిగింది. అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి మొన్న అక్కడున్న పార్లమెంటు సభ్యులని అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు. ఇప్పుడు ఆమెని కాకుండా రేగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో మరి ఆయన పార్టీ వ్యవహారాలు అన్నీ చూడడానికి వచ్చి ఆయన నియమించడం జరిగింది. అవనిగడ్డకి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యుడు అయిన అంకాలజిస్టు రాష్ట్రంలోనే ఆ తండ్రి గారు కూడా సింహాద్రి సత్యనారాయణ మంత్రిగా చేశారు. వారి అబ్బాయి అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఆ శాసనసభ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది. సత్యవేడి ఎస్సీకి అసెంబ్లీ స్థానానికి ఆ నియోజకవర్గం సంబంధించి నూకతోటి రాజేష్ వీళ్ళని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వీళ్ళు నియమించడం మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వీరందరినీ కూడా అంటే 4 ఎంపీ స్థానాలు 3 ఎమ్మెల్యే శాసనసభ నియోజకవర్గాలు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలకి ఇవాళ మరి నియమించడం జరిగింది వాళ్ళందరూ కూడా. ఓకేనా, ఇవన్నీ కూడా ఓకేనా. కొంచెం చెప్పండి, వెళ్ళి తీసుకుంటాను. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలు. ఓకేనా. ఓకేమ్మా, కసరత్తు అంటే ఎక్కువ నేను సిద్ధం మేము సిద్ధం అంటే దేనికి వాళ్ళు సిద్ధం
నాకు మేము సిద్ధమైనది వచ్చి రాబోయే సారస్వత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్తో సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది మన అక్కడ భీమిల్లో నుంచి ముఖ్యమంత్రి గారు లక్షలాది కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళని సిద్ధం చేశారు. రేపు 3వ తారీఖు వచ్చి నెల్లూరులో నుంచి మళ్ళీ ఏలూరులో నుంచి 3వ తారీఖు నాడు అక్కడ కూడా ఆయన కార్యకర్తలందరినీ అక్కడ సమాయత్తం చేస్తూ సిద్ధం చేయబోతున్నారు. మరి దేనికి సిద్ధం అవుతున్నారో నాకే తెలియదు. ఇప్పుడు మా ఊరికైతే మేము సిద్ధం ఉండడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ సింగిల్గా పోతున్నాం, 175 స్థానాలకు మేము వస్తున్నాం. ఇప్పుడు జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు. ఒకరుగా వస్తున్నందుకు మేము సిద్ధం అనడంలో ఒక సవాలు ఉంది. దానికి ఒక అటువైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలు మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు దేనికి సిద్ధం అంటున్నారు. ఒకరు మేము సిద్ధమే అంటే మేము సంసిద్ధమని ఇంకోటి జోకర్లుగా మిగిలిపోలే. అర్థం లేని మాట దానికి. అసలు ఇంతకుముందు ఏనన్నట్టు వాళ్ళు అసలు ముందు మాది మొత్తం దీనికి నిన్న శంకారావం పూరించారు. ఈయన మొత్తంగా క్యాడర్ మీటింగ్లు అన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క ఇంకో పక్క లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాం. 175 స్థానాలకు పెడుతున్నాం, 25 పార్లమెంట్ స్థానాలు. ముందు అది తేల్చుకున్నాక వాళ్ళు ఇదో మేము కూటమిగా సిద్ధమంటారా లేదా 10 పార్టీలు కలిసి సిద్ధమంటారా అప్పుడు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చి ఏదైతే ఫ్లెక్సీ పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా, ఆ అభ్యర్థి మా అభ్యర్థి చెప్పనండి చెప్పి చేసుకుంటే తప్పే ఉంది. అది అంతే. మౌనంగా కాదు వాడుతున్నారా ఇంకోటి వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ అప్రస్తుతం అన్నీ కూడా. కానీ ఏదైతే సిద్ధమని సిద్ధమని అక్కడ ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళు ఫ్లెక్సీ పెట్టి మేము దేనికి సిద్ధమని, అందుకే మేము అడిగాను దేనికి సిద్ధమని చెప్పింది. పోటీ చేస్తామని మేమైతే ప్రతి బూత్ లో మేము సిద్ధం అంటాను, ప్రతి గ్రామంలో సిద్ధం, ప్రతి నియోజకవర్గంలో సిద్ధం. అక్కడ వైఎస్ఆర్సీపీ సిద్ధం ఉంటుంది. మీరు అక్కడ జనసేన పోటీలో లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం ఉంటుందా? మొత్తం స్థానాలకు పోటీ చేయని వాళ్ళు సిద్ధం అంటే దేనికి సిద్ధం? ఇంతకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్స్ మధ్య డాక్టర్